అనీషా దా తల్లి దా. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేసుకున్న పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఎంఎల్ వసంతకుమారి గారు. జయభేరి సినిమా నుంచి నీవెంత నెరజానవౌరా. నరజానవౌరా సుకుమారా కళామోహనా సంగీతానంద నీవెంత నరజానవౌరా సుకుమారా కళామోహనా సంగీతానంద నీవెంత నరజానవౌరా. చిలికించు గానము వినగానే, తేనెలు చిలికించు గానము వినగానే ఈమెను పులకించురా. సరసులు తలలుచు సొగసరి నిను చూడా, సరసులు తలలుచు సొగసరి నిను చూడా. ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ నరజానవౌరా నీవెంత నరజానవౌరా. కనువు గదరి చేరి మరి మరి మురిపించు పరువము గలదానరా స్వామి. కనువు గదరి చేరి మరి మరి మురిపించు పరువము గలదానరా స్వామి. సిరి గలదనరా సిరి గల కనులాన సిగలు విరులాన మౌనమే వినోదమా ఇదే సరాగమ నవమదన నీవెంత నరజానవౌరా నీవెంత నరజానవౌరా. పాలనులాలించి ఏలుట మర్యాద కాదనబాడవునురా స్వామి. పాలనులాలించి ఏలుట మర్యాద కాదనబాడవునురా. మీరిన మోహన మీరిన మోహన వేలను నిను వేడు భామను వరించర తరించర శృంగార ధామయేలరా. ఈ మోడి చాలురా సరసుడమని వింటిరా, చతురత కనుగొంటిరా. వన్నె చిన్నె గమనించవేలరా, వన్నె కాడ కరుణించవేలరా. పగలులికి పలుకులతో నను చే కొమ్మని కొమ్మని సొమ్మని ధర పురందర. ఇదే మనవి మన్ననా సేయర నాదమయ మనవి వినర మనసు పడర పరమరసిక శిఖామణి నీవెంత నరజానవౌరా సుకుమారా కళామోహనా సంగీతానంద నీవెంత నరజానవౌరా. ధన్యవాదాలు. అద్భుతంగా పాడావు. ఇవి 2-3 రాగాలు మిళితం చేసేటువంటి జావళ్ళు ఇవి. అద్భుతం. యు నో అబౌట్ ఎంఎల్ వసంతకుమారి తెలుసా? విన్నావా? ఆవిడ గురించి ఎప్పుడన్నా విన్నావా? వినలేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి విన్నావా? విన్నాను. డికే పట్టమ్మాళ్ గారి గురించి విన్నావా?
ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కంటే కూడా సీనియర్ ఆవిడ. వీళ్ళ ముగ్గురు, ఆవిడ, ఈవిడ, ఎంఎల్ వసంత కుమారి గారు, ఇంచుమించుగా ఒక కాల పరిధిలో వచ్చినటువంటి వారు. మహా గొప్ప విదుషీమణి ఈవిడ ఎంఎల్ వసంత కుమారి గారు. చాలా గొప్ప విద్వాంసురాలు. ఆవిడ దగ్గర నుంచి ఎంతమంది శిష్య పరంపరల్లో, ఈవెన్ ఇవాళ కన్యాకుమారి వైలిన్ వాయిస్తున్నారే ఆవిడ ట్యూటిలేజ్లో వచ్చిన ఆవిడ కూడా. ఇంకా ఆవిడ దగ్గర నుంచి శిష్య పరంపర ఎంతమంది ఉన్నారో పేర్లు చెప్పడం చాలా కష్టం. అత్యద్భుతమైనటువంటి గాత్రం ఆవిడది. చాలా మ్యాస్కులిన్గా ఉంటుందన్నమాట. వినే ఉంటావు కదా నువ్వు, వాయిస్ వినే నేర్చుకొని ఉంటావు. ఏ రాగాల్లో చేశారు ఈ పాట? హిందోళం, పంతువరాలి అండ్ బిలహరి. వెరీ గుడ్, పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. దీంట్లో ఇది టఫ్ సాంగ్ కాబట్టి నీకు చెప్పేంత, నీకు ఈ పాట గురించి కరెక్షన్స్ చెప్పేంత విద్య నా దగ్గర లేదమ్మా. కొన్ని రాగాలు నాకు తెలియదు. బికాస్ యూ లెర్న్డ్ ది సాంగ్ వెరీ వెల్ ఫ్రమ్ యువర్ గురు అండ్ సింగింగ్. కొన్ని నాకు తెలిసినటువంటి నేను చెప్పగలను. నువ్వు ఏకతాళం వేసుకున్నా సరే, నువ్వు టెంపో గనక చేసుకోకపోతే చనువు గదరి చేరి వచ్చేసరికి ఇబ్బంది అయిపోయావు నువ్వు కొంచెం కూడా. చనువు గదరి చే సెకండ్ టైం కరెక్ట్గా టెంపోకి వచ్చావు. ఈ పాటను కనుక మీరు ఇయర్ ఫోన్ వేసుకొని వింటే ఎన్ని బడ్ జాయింట్స్ వినపడతాయో. ఆ రోజుల్లో 35mm టేప్లో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఫిల్మ్ మీదకి ప్రింట్ చేస్తారు. ఫిల్మ్ మీదకి ప్రింట్ చేసిన తర్వాత షూట్ చేస్తున్నప్పుడు సౌండ్ ఫిల్మ్నే రన్ చేస్తారన్నమాట. తర్వాత 2 జాయిన్ చేస్తారు, వేరే విషయం. పెండియాల నాగేశ్వరరావు గారు కనీసం ఈ పాట 20 టేకులు తీసుంటారు. తీసి ఒక్కొక్క దాంట్లో ఏవేవి బెస్ట్ పోర్షన్స్ ఉన్నాయో అన్ని మూవీలో దగ్గర కూర్చొని ఎడిట్ చేసి సిమెంట్ చేసి జాయిన్ చేస్తారు ఆయన, అన్ని బెస్ట్ టేకులు తీసుకొని. సో అది మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు, రికార్డ్ వింటున్నప్పుడు తెలియదు. ఇఫ్ యు వేర్ యువర్ ఇయర్ ఫోన్స్, ఆ బడ్ జాయింట్ సౌండ్ తెలుస్తుంది, టిక్ అని వస్తుంది. ఎక్కడెక్కడ జాయిన్ చేశారు. చాలా పాటలు ఎవరు పాడినవైనా సరే, శివశంకరి ఇలాంటి కష్టమైన పాటలు ఒక రన్లో పాడడం కష్టం. ఎంత మహాగాయకులైనా కూడా, ఎవరైనా కూడా చాలా కష్టం. ఇలాంటి పాటల్లో కూడా పాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట తప్పు దొరుకుతుందనమాట. అది 2-3 సార్లు చేశాక ఇంకా ఆర్టిస్టుని మరీ కష్టపెట్టాం, ఊపిరాడదు కదా, అంతవరకు బాగుందమ్మా, ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవడం. ఇది జాయిన్ చేయడం ఎలాగా, కరెక్ట్గా టెంపోలో ఉండాలి. క్లిక్ ట్రాక్లు లేవు ఆ రోజుల్లో. మనసులో పెట్టుకొని ఆ ముందర దాన్ని ఒకసారి రన్ చేయండి అని, టెంపో గుర్తుపెట్టుకోండి అని మళ్ళీ అక్కడి నుంచి వాయించడం. పాట ఇవంతా ఈ ఫార్మాలిటీస్ అయ్యి మొత్తం పాట రావడానికి 4 రోజులు పడుతుంది అనమాట. ప్రింట్ చేసి తీసుకొచ్చి మూవీలలో మ్యూజిక్ డైరెక్టర్ కూర్చోవాలి, లేకపోతే చాలా కష్టం, తెలియదు. అలాగా ఉన్న పాటను ఒక్కసారిగా 1 రన్లో పాడేయమంటే కాగితం లేదు, పాడు లేదు, ఏమీ లేకుండా ఈ పిల్లలు పాడుతున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సిరిగల కనులాన ఎలా పాడుతున్నావు? సిరిగల కనులానా ఇంతకంటే అద్భుతంగా సంగతి ఎవరు పాడలేరు. అది వినడం కోసం అడిగాను నేను, కరెక్షన్ కాదు. ఎంత బాగా అన్నావు. ఐ జస్ట్ మేడ్ ఎ నోట్, వాంటెడ్ టు లిజన్ టు దట్ అగైన్. ఎంత గంభీరంగా అన్నావు, ఎంత అద్భుతంగా అన్నావు. తర్వాత వాడవునురా అని పాడుతున్నావు. తరి బాలను లాలించి ఏలుట మర్యాద కాదన వాదవునురా స్వామి. వాదవునురా, బాలను లాలించి ఏలుట మర్యాద. ఒక అమ్మాయి, స్త్రీ వస్తే అది ఆ ప్రేమను స్వీకరించి ఆ అమ్మాయిని ఏలడం అనేటువంటిది మర్యాద. కాదన వాదవునురా, గొడవ అయిపోతుంది, జాగ్రత్త. నువ్వు కాదన్నావు అనుకో, గొడవ అవుతుంది, జాగ్రత్త అని. అది కాదన వాడవునురా అంటే నువ్వు కాదంటే వాడి దగ్గరికి వెళ్తానని అర్థం వస్తుంది. డోంట్ డూ దట్. కాదన వాదవునురా స్వామి. తర్వాత పాడు మీరిన మోహాన. మీరిన మోహాన వేమరు వేడు భామను. ఓకే ఓకే ఓకే. ఈ మీరిన మోహాన నీకు తీవ్ర స్థాయిలో ఉంది కదా. ఇంకొకసారి పాడది, మీరిన మోహాన పాడు. మీరిన మోహాన, రాగం అక్కర్లేదు, మీరిన మోహాన కంటిన్యూ చేయి. తర్వాత వేమరు నిను వేడు అనేటప్పుడుకున్న వాల్యూమ్కి మీరిన పర్వాన ఉన్న వాల్యూమ్కి తెలుసు. బికాస్ యు ఆర్ సింగింగ్ ఫాల్సెటో దేర్. పైన ఉంది కాబట్టి డోంట్ సింగ్ ఫాల్సెటో, ట్రై టు ఓపెన్లీ సింగ్. మీరిన మోహాన వేమరు నిను వేడు. మీరిన మోహాన ఓపెన్గా ట్రై చేయి. ఈవెన్ ఇఫ్ యువర్ వాయిస్ బ్రేక్స్, ఐ విల్ ఇన్షూర్ ఇట్. సంగతి రాదు కదా. మోహాన ట్రై చేయి, వచ్చేస్తుంది. ఈ ప్రాక్టీస్ ఇట్. అండ్ డోంట్
compress it and make it, because within 2 bars the volume is bigger in the next phrase and the volume is going contrived in the first phrase. ఆ మీరిన మోహాన కూడా ఓపెన్గా పాడితే ఇది నెక్స్ట్ లైన్కి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దట్స్ వాట్ ఐ. ఓకే. ఈ పాట రాసిన తర్వాత చేశారా, చేసిన తర్వాత రాశారా అని చెప్పడం కష్టం. బోత్ హ్యాడ్ హ్యాపెండ్. అలా ఎందుకు చెప్తున్నానంటే, అలా జరుగుతూ రాగా ఇద్దరు కూర్చున్నప్పుడు కవి ఆయన లాస్ట్ చరణం కనుక చూశారంటే మాత్రం అది మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన తర్వాత రాసిందే. లేకపోతే ఆ తత్కారం, ఆ తాళ ప్రమాణం రావడం కష్టం. నీకు అర్థమయ్యేది ఒక విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ. వన్నె చిన్న గమనించవేలరా, వన్నె కాడ కరుణించవేలరా. ఓకే. వగలులికే పలుకులతో నన్ను చేకొమ్మని, ఈ కొమ్మ నీ సొమ్మని. ఎంత అర్థం తెలుసా దాంట్లో? నన్ను చేకొమ్మని అంటే నన్ను స్వీకరించు, నన్ను తీసుకొని. నన్ను చేకొమ్మని, ఈ కొమ్మ అంటే ఈ స్త్రీ నీ సొమ్మని. ఎంత గొప్పగా రాశారు కదా నిజంగా. ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. లాట్ ఆఫ్ హార్ట్ బర్న్. ఐ హ్యావ్ టు టేక్ 2 bottles of Tums now, డెఫినెట్లీ. అంత బాగా పాడాము, అంత కష్టమైన పాట. ఐఎమ్ ఎలేటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. పెండియాల నాగేశ్వరరావు గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఎంఎల్ వసంత కుమారి గారు పైనుంచి నీ మీద ఆశీర్వృష్టి కురిపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.